ఇప్పుడు ఇట్లాంటి సంస్కరణలే తీసుకొచ్చారు. 3 కిందకి తీసుకొస్తే డిస్కంలు తర్వాత ఇట్లాగ సరఫరాల వ్యవస్థలు ఇట్లాంటివన్నీ పట్టుకొచ్చారు. ట్రాన్స్కోడ్ జెన్కో ఇట్లాంటివి. తర్వాత ఏమైంది? కరెంటు సంస్కరణ తెచ్చే రోజున ఏమని చెప్పారు? అలా చేస్తే ఆటోమేటిక్గా అభివృద్ధి జరిగిపోయి కరెంటు తక్కువ రేటుకే వస్తుందన్నారు. ఇప్పుడు తక్కువ రేటుకి వస్తుందా? ఇంకా 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 పెరిగిపోయి అసలు కరెంటు లేని రోజుల్లో ఒక ఎత్తు, ఉండి కరెంటు ఇంట్లో నుంచి పీక్కోలేక సచ్చే రోజు. అదొక పెద్ద వైఫల్యమైన గొప్పగా చెప్తున్నా. అదేమంటే వాళ్ళ మీ ఇళ్లలో కరెంట్ ఉందంటే అదేననేది ఇప్పుడు దబాయిస్తున్నాం. ఆ రోజున నీకు ఛార్జీలు తగ్గుతాయని దబాయించాం. అట్లాగే ఒకప్పుడు దేవాదాయ సంస్కరణలు, దేవాలయాలకు సంబంధించి ఈ లోకల్గా ఎవరికాళ్ళు ఊళ్ళల్లో ఉన్న ట్రస్టులు, ఊళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద మనుషులు నడుపుతుంటే అలా నడిపే వాళ్ళ మీద మన ఆధిపత్యం లేదు కాబట్టి, వాళ్ళకు వచ్చిన గౌరవం మనకు రావట్లేదు కాబట్టి, గుడి ఆధారితంగానే గౌరవం ఉంటుంది పల్లెల్లో అని గుర్తించి వాటిని లాగేసుకోవడానికి, ఆ గౌరవాన్ని లాగేసుకోవడానికి పెట్టినటువంటి సిస్టమే దేవాదాయ ధర్మాదాయ శాఖ. ఆ రోజున ఏం చెప్పారు? గుడికి 100 రూపాయలు వస్తుంటే అందులో 10-20 తినేస్తున్నారు వీళ్ళు, ఇట్లా తినకుండా అన్నారు. కానీ దేవాదాయ ధర్మాదాయ శాఖ పెట్టాక మొత్తం రాజకీయ నాయకులే తింటున్నారు. అట్లాగే మొత్తం అక్కడ ఉన్నటువంటి సిబ్బందే తింటున్నారు. అంత పులిహార పెట్టి వీళ్ళు ఎంత తింటున్నారు, అక్కడ గుళ్ళని దోచుకు తింటున్నారు. అది పెద్ద సంస్కరణ అని చెప్పారు ఆ రోజున. ఇవాళ ఆ సంస్కరణ ఏమైంది? రాజకీయ నేతలు తినడానికి ఉపయోగపడుతుంది, ప్రజలకు ఉపయోగపడట్లేదు. ఇప్పుడు విద్యా సంస్కరణల విషయంలో కార్పొరేట్ విద్య అనేటటువంటిది వస్తే అద్భుతాలు జరుగుతుంది. వైద్య సంస్కరణ కార్పొరేట్ వైద్యం వస్తే అద్భుతాలు జరుగుతుంది. అద్భుతాలు జరిగినాయి. బలిసినోడికి అద్భుతం జరిగింది, పేదవాడికి గతి లేని బ్రతుకులేని ఈ రెండిట్లలో. రాజశేఖర్ రెడ్డి అనేవాడు మంచి కోసం చేశాడా చెడు కోసం చేశాడా, అతని వ్యవహార శైలి ఏంటనేది పక్కన పెడితే, ఆ రెండింటినీ కనుక అతను